స్క్రబ్ టైఫస్ కేసులు భారీగా పెరిగాయి. గత రెండేళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ వ్యాధితో 22 మంది మరణించారు. గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా 2024లో 514, ఈ ఏడాది ఇప్పటి వరకు 491 కేసులు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాది 99 కేసులు బయటపడ్డాయి. అలాగే కాకినాడలో 198, విశాఖపట్నంలో 158 కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. పరిస్థితి చెయ్యి దాటాక హాస్పిటల్స్ లో చేరుతూ ఉండడంతో ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు. పరిసరాల అపరిశుభ్రత, జాగ్రత్తలపై అవగాహన లేమి సమస్యగా మారుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వస్తున్నా ఏపీలోనే మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. వ్యాధి పూర్వపరాలపై లోతుగా అధ్యయనానికి, బ్యాక్టీరియాలో రకాలు గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు భారీగా నమోదయ్యాయి. చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా కూడా ఈ స్క్రబ్ టైఫస్ గురించి కూడా ప్రజల్లో ఎక్కువగా కూడా అవగాహన కల్పించాల్సిందిగా ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా చేపడుతోంది. మన నేపథ్యంలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే ఈ కేసులు మనం చూసుకున్నట్టుగా ఎక్కువగా కూడా పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తిరుపతిలో కూడా రీసెంట్ గా కొన్ని స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎక్కువగా కూడా ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి కేసులు నమోదవుతున్నాయి. గత 3-4 నెలల నుంచి కూడా చాలా జిల్లాల్లో కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రకాల చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు చర్యలు ప్రారంభించింది. అయితే ఇందులో చిత్తూరు జిల్లా ఎక్కువగా కేసులు నమోదవుతుండడం ఇక్కడ స్థానిక ప్రజలకు కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాతో ఈ కేసులు నమోదు అవుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అంటే స్థానికంగా ప్రజలు సహకారి దీనికి ముఖ్యంగా కారణం అంటూ కూడా వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందంటూ కూడా వైద్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే గత నెలన్నర నుంచి కూడా చిత్తూరు జిల్లాలో ఒకవైపు తిరుపతి కావచ్చు, మరోవైపు చిత్తూరు కావచ్చు, ఇట్లా మదనపల్లి, కుప్పం ఇలాంటి కొన్ని హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అంటే వార్డులను ఏర్పాటు చేసుకుని కూడా ఈ కేసులతో నమోదవుతున్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగానే శాంపుల్స్, రకరకాల శాంపుల్స్ సేకరణ చేసి అంటే హెడ్ క్వార్టర్స్ పంపిస్తున్నారు. సో మొత్తం మీద చిత్తూరు జిల్లాలో మాత్రం ఒక డేంజరస్ బెల్ట్ గానే ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రధానంగా ఈ దగ్గు, జలుబు, లేదంటే ఇట్లా జ్వరాలు, ఇట్లా రకరకాలుగా ఏదైనా సరే ఎక్కువగా దానికి సంబంధించిన సిమ్టమ్స్ వస్తే నిర్లక్ష్యం చేయొద్దు అనేది ప్రధానంగా వైద్య అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం, పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిస్తే ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకులు ఉప్పొంగి ప్రవహించే మురికి నీరంతా కూడా ఇళ్ల మధ్యకు వచ్చి చేరింది. ఇట్లా రకరకాల సమస్యలు, బ్యాక్టీరియా పెద్ద ఎత్తున విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ కేసులని కూడా బలపడుతున్నాయి. ఆ బలపడుతున్న కారణానికి స్థానిక ప్రజలు కూడా సహకారం ఉండాలి, వాటిని నివారణ చేయాలంటే అనంటూ కూడా వైద్య శాఖ అధికారులతో పాటు నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఈ కేసులు నమోదవుతుంటే చిత్తూరు జిల్లాలో మాత్రం టాప్ గా ఉండడం ఇక్కడ స్థానిక ప్రజలను ఆందోళన కలిగించే అంశం. మరోవైపు వైద్య శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేయడానికి స్థానిక ప్రజలు, స్థానిక ప్రాంతాల ప్రజలు అంటే వాళ్ళు కూడా అంటే స్థానిక ప్రాంతాల ప్రజలు కూడా సహకరించాలనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.